మంత్రి వాకిటి శ్రీహరి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒకానొక సమయంలో తనను చంపాలని చూశారని, ఆ రామలింగేశ్వర స్వామియే కాపాడారని చెప్పారు. చావుకు భయపడనని, తాటాకు చప్పుళ్లకు అస్సలు భయపడే వ్యక్తిని కాదన్నారు. వెనుకబాటుతనం రూపుమాపే వరకు ముందుకెళ్తానన్నారు. అభివృద్ధి విషయంలో కావాలనే కొందరు కాళ్లకడ్డంగా కట్టెలు పెడుతున్నారంటూ మండిపడ్డారు. ప్రాంత అభివృద్ధి కోసం జీవితం త్యాగం చేస్తానన్నారు మంత్రి వాకిటి శ్రీహరి. కట్టెలు పెడుతురు, కింద పడేస్తురు, ఇంకా ఏ దానికి ఒప్పుకోకల్లా బటకాల్చి మీదేస్తురు. ఎంత వేసినా కూడా మీ అందరి ఆశీర్వాదం ఉన్నంత వరకు, నా లోపల నా రక్తంలో డెవలప్మెంట్ చేయాలనే కసి ఉన్నంత వరకు ఇలాంటి తాటాకు సప్పుడులకు మీ తమ్ముడు శ్రీహరి బెదరడు అని చెప్పి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఆఖరికి ఒక సందర్భంలో చంపాలని కూడా ప్రయత్నం చేశారు. ఇక చావు అనేది రామలింగేశ్వర స్వామి ఇవ్వాలి. ఆయన అనుకుంటే ఆ టైంకి పోతాం. గంట ముందు పోవాలన్న అవకాశం ఉండదు, గంట తర్వాత పోతా అంటే కూడా అవకాశం ఉండదు. అది నిర్ణయం చేసేది భగవంతుడు. ఈ పిచ్చి మనుషులు ఏం నిర్ణయం చేస్తారు? ఈ చావు ప్రతిరోజు బ్రతికి చస్తా ఉంటా. ఈ చావు మీద పెద్ద జీవితం మీద ప్రేమ లేనోని, ఈ చావులకు భయపడేటోని కాదు. ఈ ప్రాంత వెనుకబాటుతనాన్ని, ఈ ప్రాంతంలో ఇన్నేళ్లు బాధలు పడ్డ బాధల్ని, ఈ ప్రాంతంలో చదువు లేని తనాన్ని, ఆర్థిక ఎదగలేని తనాన్ని, ఈ ప్రాంతంలో సౌకర్యాలు లేని తనాన్ని ఎడ్యుకేషన్ లో, ఇరిగేషన్ లో ముందుకు తీసుకుపోయేంత వరకు నా జీవితం అంతా దీనికోసం త్యాగం చేస్తా. అడుగడుగున మంత్రి వ్యాఖ్యలకు సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి శంకర్ అందిస్తారు. శంకర్, అసలు మంత్రి వ్యాఖ్యలను ఏ విధంగా చూడొచ్చు? మంత్రి వాకిటి శ్రీహరి తనను ఒకానొక సమయంలో ఒకరు చంపాలని చూశారు, ఆ రామలింగేశ్వర స్వామియే కాపాడారు అంటూ కూడా కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ఏ సందర్భంలో వ్యాఖ్యలు చేశారు? దీనికి గల కారణాలేంటి? నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గానికి సంబంధించి మంత్రి వాకిటి శ్రీహరి చేసినటువంటి వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. మంత్రి వాకిటి శ్రీహరి ఒక ప్రోగ్రామ్ లో పాల్గొన్న సందర్భంలో తనను ఒకానొక సందర్భంలో చంపాలనుకుంటున్నారంటూ కూడా ఆయన మాట్లాడుతూ ఒక్కసారిగా పూర్తి హాట్ టాపిక్ గా మారినటువంటి సిచ్యువేషన్. ఇక నియోజకవర్గానికి సంబంధించి ప్రాంత ప్రజలంతా కూడా కట్టు బానిసలుగా పనిచేశారు. గతంలో తాత ముత్తాతలు సైతం వెనుకబాటుతనానికి గురయ్యారు. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని చూస్తుంటే కాళ్లు పట్టి వెనక్కి లాగుతున్నారు అంటూ కూడా ఆయన పూర్తిగా ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే క్రమంలో తనపై పూర్తి స్థాయిలో ఎఫెక్ట్ గా, అంటే తనపై పూర్తిగా తనను నిలువరించేందుకు, తనను చంపేందుకు కూడా ప్రయత్నం చేశారు. ఆ రామలింగేశ్వరుడి దయ వల్లనే తను బతికి బయటపడ్డానంటూ కూడా ఆయన చెప్పడం పూర్తి స్థాయిలో అందరినీ ఆలోచింపజేస్తుంది. మరి అసలు ఏ క్రమంలో ఇదంతా ఆయన మాట్లాడాల్సి వచ్చింది, ఎందుకు ఈ విధంగా ఆయన మాట్లాడాల్సిన అంశం పైన కూడా పూర్తి స్పష్టత రావాల్సి ఉంది. అయితే ఆయన ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి అయిన తర్వాత పూర్తిగా నియోజకవర్గ అభివృద్ధి పనుల్లో పాల్గొన్న సమయంలో అతనిపై పూర్తిగా విమర్శలు చేస్తున్నారు. మంత్రి వాకిటి శ్రీహరి పూర్తిగా నియోజకవర్గానికి అభివృద్ధి చేయడం లేదంటూ తనను వ్యక్తిగతంగా దూషిస్తున్నారు. కాబట్టి ఒక ప్రాంత అభివృద్ధి పైన పోరాడే వ్యక్తి పైన ఈ విధంగా మాట్లాడితే ఈ ప్రాంత ఉనికికి ప్రమాదం అంటూ కూడా ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరి దీనిపైన ఏ విధమైనటువంటి రాజకీయ దుమారం లేకపోతుంది? ఎవరు తనపై ఈ విధంగా మాట్లాడారు? గతంలో ఎందుకు ఆయన ఈ విధంగా మాట్లాడాల్సిన అంశం ఏర్పడే విషయం పైన పూర్తి స్పష్టత రావాల్సి ఉంది. రేఖ ఏదేమైనప్పటికీ మంత్రి హోదాలో ఉన్నటువంటి ఆయన తనపైన పూర్తిగా ఒకానొక సందర్భంలో తన ప్రాణానికే ప్రమాదం ఉందని చెప్పడం పూర్తిగా అందరినీ ఆలోచింపజేస్తున్నటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది. రేఖ. ఎస్, రైట్. థ్యాంక్ యూ శంకర్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. మంత్రి వాకిటి శ్రీహరి సంచలన వ్యాఖ్యలైతే చేశారు. ఒకానొక సమయంలో తనను చంపాలని చూశారంటూ ఆ రామలింగేశ్వర స్వామియే కాపాడారు, చావుకు భయపడను, తాటాకు చప్పుళ్లకు అస్సలు భయపడే వ్యక్తిని కాదన్నారు మంత్రి వాకిటి శ్రీహరి.